హలో ఎవ్రీవన్. ఇప్పటిదాకా మనము 1D అరేని చూసాం కదా! అండ్ ఇవ్వాల్టి నుండి మనము 2D అరేని చూద్దాము. అండ్ దీని మీద కొన్ని ఇనీషియల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఒక 5-7 అండ్ దెన్ డైరెక్ట్‌గా మనము లీడ్ కోడ్ క్వెషన్స్ చేద్దాము. ఓకే. బట్ బిఫోర్ దట్ 2 థింగ్స్ చెప్పాలనుకుంటున్నా నీకు స్ట్రెయిట్ అవే. ఫస్ట్ థింగ్ ఏంటంటే 1D అరే అయిపోయిందా? అదేంటి నువ్వు 2 పాయింటర్ మెథడ్ చెప్పలేదు. లేదా సబ్ అరే క్వెషన్స్ చెప్పలేదు. స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ చెప్పలేదు. అప్పుడే 2D అరేకి ఎలా ఎళ్ళిపోతావు? బేసిక్‌గా ఇప్పుడు జస్ట్ అసల అరే అంటే ఏంటి? లేదా మనము ఎలాంటి మెథడ్స్, టెక్నిక్స్‌ని చూసుకోకుండా, ఆలోచించకుండా సెల్ఫ్‌గా మనము ఏమేం ప్రాబ్లమ్స్ చేయొచ్చు అనేవి మాత్రమే నేను పిక్ చేసుకున్నా. ఓకే. మెథడ్ నీకు ఇనీషియల్ ఫేజ్‌లోనే ఈ మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ ఉంటాయి, అందులో పెట్టి ఇందులో చేయొచ్చు. ఇలా నేను కన్‌ఫ్యూజ్ చేయదలుచుకోల. దానికన్నా ముందు అసలు మనము అసలు సెర్చింగ్ అంటే ఏంటో కూడా చూడల. సార్టింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. అసలు ఇవి కూడా తెలియకుండా ముందుగానే నీకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్‌లో ఇవి చేద్దాం, ఈ మెథడ్స్ చేసేద్దాం. అసలు యూజ్ లేదనిపించింది. ఓకే. సీ ఎప్పుడైతే నువ్వు అరేస్ బేసిక్‌గా 1D అరే, 2D అరే, దాని తర్వాత సెర్చింగ్ అంటే ఏంటి? అండ్ దెన్ సార్టింగ్ అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నీకేంటంటే ఓవరాల్ అసలు అరేలో ఏమేమి మానిప్యులేట్ చేయొచ్చు అనేది క్లియర్‌గా అర్థమైపోయిద్ది. వన్స్ ఇయన్నీ అయిపోయిన తరువాత ఇవయిన తర్వాత అప్పుడొద్దాము. ఎందుకు? వన్స్ ఇవి అయిపోతే అసలు ఈ అరేలో నువ్వు చేయాల్సిన మేజర్ టాక్టిక్స్ అయిపోతాయి. దాని తర్వాత అసలు నీ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది ఒక్కొక్క క్వెషన్‌కి అనేది స్ప్లిట్ చేస్తే, అందులో స్ప్లిట్ అయ్యే క్వెషన్స్‌లో కొన్ని మెథడ్సే ఈ 2 పాయింటరు, సబ్ అరే ప్రాబ్లమ్స్, స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్. ఓకే. కాబట్టి నేనిప్పుడు అసల ఇలాంటి క్వెషన్సే నీకు డిస్కస్ చేయలా. ఆఫ్‌కోర్స్ కొన్ని తెచ్చాను. బట్ అదేంటి మనం సెల్ఫ్‌గా ఆలోచించేలాగా ఉన్నయి మాత్రమే పిక్ చేసుకొని చెప్పాను. ఓకే. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా ఒకసారి 2 పాయింటర్ మెథడ్స్‌లో కొన్ని క్వెషన్స్, సబ్ అరేలో కొన్ని, స్లైడింగ్ విండోలో కొన్ని, ఇలా కొన్ని కవర్ చేద్దాము. అప్పుడు నీకు ఓవరాల్ అరే కాన్సెప్టే నీకయిపోయిద్ది. ఓకే. దాని తర్వాతే మనం నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్‌కి ఎళ్దాము. ఇది మన నెక్స్ట్ ఉన్న ఫ్యూచర్ గోల్స్. ఓకే. అండ్ దెన్ సెకండ్ పాయింట్ వచ్చేసి సీ 1D అరే ఇప్పటిదాకా నేను చేసిన క్వెషన్స్ అన్నీ ఫాలో అయ్యుంటే నీకు వన్ థింగ్ అయితే డెఫినిట్‌గా అర్థమవ్వాలి. ఏంటిది? 1D డజంట్ మీన్ ఒక ఫర్ లూప్. 2D డజంట్ మీన్ ఓన్లీ 2D లైక్ 2 ఫర్ లూప్స్ నీడెడ్ అనేది. అంతేనా? ఎందుకు? 1D అరేలో కూడా కొన్ని క్వెషన్స్‌లో మనము 2 ఇన్నర్ ఫర్ లూప్స్ వాడామా లేదా? 2 ఇన్నర్ లూప్స్ వాడామా లేదా? అంటే ఏంటి? సీ 1D అంటే ఒక ఫర్ లూపే వాడాలి. 2D క్వెషన్స్ అంటే 2 ఫర్ లూప్స్ వాడాలి. అలా కాదు. క్వెషన్ ఏంటి? ఆ క్వెషన్‌లో ఏం రిపీట్ అవుతుంది? ఆ రిపిటేషన్‌ని నేను లూప్స్‌తో టాకిల్ చేయొచ్చా? ఈ వేలో ఆలోచించు. అంతేగాని 1D కదా! రేపొద్దున నీకు ఇనీషియల్ సబ్ అరే ప్రాబ్లమ్స్ తెలియాలి అంటే 3 లూప్స్ వాడాల్సొస్తది. స్లైడింగ్ విండోస్‌లో స్లైడింగ్ విండోస్ మోస్ట్‌లీ నువ్వు నార్మల్‌గా చేస్తావు. బట్ ఫైన్. ఇలాంటి క్వెషన్‌లో మరి 2 వాడతావు, 3 వాడతావు. అప్పుడు స్టిల్ నీకిచ్చేది 1D అరేనే. సీ ఎక్స్‌డి అనే దానికి ఎక్స్ లూప్స్ వాడతారు. ఈ అజంప్షన్ నుండి బయటికి రా. ఓకే. చాలా మంది ఇక్కడ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. ఓకే. అండ్ విత్ థట్ మనము మన 2D అరేలో ఫస్ట్‌గా ఆల్రెడీ తెలిసిన ఒక బేసిక్ క్వెషన్ చేద్దాము. సో దట్ 2D అరేని ఎలా ట్రావర్స్ చేయాలి ఏంటనేది నీకు క్లియర్ ఐడియా వచ్చేసిద్ది. ఫైండ్ మిన్ మాక్స్ ఎలిమెంట్ ఇన్ ఎ 2D అరే. ఓకే. బేసిక్‌గా ఇప్పటి నుండి 2D అరేని 2D అరే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మన ఇనీషియల్ అజంప్షన్ ఏంటి? 2D అరే అంటే మ్యాట్రిక్స్ టైప్‌లో ఉండిద్ది. ఫస్ట్ రోలో 0, సెకండ్ రో 1, థర్డ్ రో 2, ఫోర్త్ రో 3. 0, 1, 2 వాటెవర్ ద ఎలిమెంట్ ఒక్కొక్క 1Dలో ఎన్నైతే ఉంటాయో. సింపుల్‌గా ఇది మనకొక 1Dయేనా? నెక్స్ట్ సెకండ్ రో ఒక 1Dయేనా? థర్డ్ రో ఒక 1D, ఫోర్త్ రో ఒక 1D. ఇలా కలెక్షన్ ఆఫ్ 1Dని 2D అనుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తుంటే ఆల్రెడీ డెడికేటెడ్‌గా ది కాన్సెప్చువల్ క్లాస్ అంతా వేరే ప్లే లిస్ట్‌లో ఉండిద్ది. ఒకసారి ఎళ్లి చూసిరా. ఓకే. ఇప్పుడు చూడు యాక్చువల్‌గా ఫైన్. డైరెక్ట్‌గా కంటెంట్ నార్మల్‌గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంది అనుకుందాము. 9
అండ్ దెన్ 10, 11, 12 ఇలా ఒక కంటెంట్ ఉంటే ఇప్పుడు 1D అరేలో మనము మాక్సిమం ఎలా కనిపెట్టాము? సి 1D అరే అంటే సింపుల్‌గా నాకు ఈ ఫస్ట్ రోలో తీసుకున్న కంటెంటేనా? లేదా ఏ రో తీసుకుంటే ఆ రో. పర్టిక్యులర్‌గా అది 1D ఏనా? ఇందులో మాక్సిమం అంటే ప్రతి ఎలిమెంట్‌ని ట్రావర్స్ చేసి అందులో ఉన్న మాక్సిమం అనే ఎక్స్‌ట్రా వేరియబుల్ తీసుకొని అప్డేట్ చేస్తా వచ్చావు. ఫస్ట్ ఇనీషియల్‌గా దీన్ని మాక్సిమం అనుకోని రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ అంతా మాక్సిమం చేసావు కదా! ఇక్కడ కూడా అంతే. ఇక్కడేంటి మల్టిపుల్ 1D అరేస్ ఉన్నాయి. అంటే ఒక 1D అరేకి ఒక ఫర్ లూప్ వాడావు. సెకండ్ 1D అరేకి ఇంకో ఫర్ లూప్ వాడొచ్చా? సి థర్డ్ 1D అరేకి ఇందులో మాక్సిమం కనిపెట్టాలంటే ఇంకో 1D అరే వాడతావు. లైక్ లాస్ట్ 1D అరేకి ఇంకో ఫర్ లూప్ వాడి మాక్సిమం కనిపెడతావు. ఇప్పుడు ఇదే పని ఇక్కడ రిపీట్ అవుతుందా? లైక్ ఇందులో కనిపెట్టాల్సిన మాక్సిమం, ఇందులో కనిపెట్టాల్సిన మాక్సిమం మళ్ళా రిపీట్ అవుతుందా? ఇందులో కనిపెట్టాల్సిన మాక్సిమం అంటే ఈ మొత్తానికి నేను ఇంకో ఫర్ లూప్ అటాచ్ చేయొచ్చా? అంటే ఏంటి? ఏ 1D అరేకి ప్రెజెంట్ నేను పాయింట్ చేయాలి అనేది ఒక ఫర్ లూప్‌లో పెట్టుకొని ఇంటర్నల్‌గా ఆ 1D అరేని స్కాన్ చేసేలాగా ఆ 1D అరేని స్కాన్ చేసేలాగా రాయొచ్చా? అందుకు 2 అరేస్ రాస్తున్నా. అందుకు 2 లూప్స్ రాస్తాను. ఓకే. క్లారిటీ ఇనీషియల్ విజన్ క్లారిటీగా ఉందా? ఇనీషియల్ 5 క్వెషన్స్ క్లియర్‌గా అయినవు. ఎందుకంటే ఇవే క్రూషియల్. దాని తర్వాత మనం ఆబ్వియస్‌గా లీడ్ కోడ్ క్వెషన్స్ చేస్తాము. సో, నీకు ఇనీషియల్ టైమ్‌లోనే ఎక్స్‌ట్రీమ్ క్లారిటీ తెచ్చేసుకో. ఏం చేస్తున్నాము? ఏంటి అనేది. ఇప్పుడు చూడు నా క్వెషన్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ 1D అరేకి మాక్సిమం కావాలా? ఓవరాల్‌గా కావాలా? ఓవరాల్‌గా కావాలి. అంటే ఫస్ట్ ఏం చేయొచ్చు మనకి లైక్ ఇప్పటిదాకా 1D అరే చేసాం కాబట్టి 1D అంటే 2D అనేది తెలిసింది లైక్ కలెక్షన్ ఆఫ్ 1D అంటే 2D అని తెలిసింది కాబట్టి ఏం చేయొచ్చు చూడు. ఒక ఎక్స్‌ట్రా అరే తీసుకుంటా. ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ 1D అరేకి. ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ కాలమ్స్ కాదు. ఓకే. ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక ఫర్ లూప్ రాస్తా. ఈ ఫర్ లూప్‌లో ఇంకో ఫర్ లూప్ రాసి ఇక్కడేం చేస్తానంటే క్లియర్‌గా ఇక్కడేం చేస్తానంటే ఏ 1D ఇదంతా 0, 1, 2, 3 అంటే ఇది రోకి సంబంధించిన డేటా. 0 నుండి n-1 ఇది కాలమ్‌కి సంబంధించిన డేటా. 0 to n-1 ఇది యాజ్ ఇట్ ఈస్‌గా మన ప్రింటింగ్ ప్యాటర్న్స్‌లో లూప్స్ అప్పుడు నేర్చుకున్న దానిలాగే ఉందా? ఆల్మోస్ట్ అంతే ఉందా? 2D అరేనే అంతా. దీనికోసమే నేను ఇనీషియల్ టైమ్స్‌లోనే చెప్పా. నీకు లూప్స్ ఎంత బాగొస్తే అరేస్ అంత బాగా అర్థమవుతాయి అని. ఇప్పుడు ఈ ట్రావర్సింగ్ చూడు 0 అప్పుడు 1, 2, 3 లేక కాలమ్ సైజ్ 1, 2, 3 ఇప్పుడేం చేయాలి? ఇక్కడ నేను ఈ 1D అరేలో లైక్ ఇప్పుడు రో 0 అన్నప్పుడు రో 0లో ఉన్న 1D అరేలో ఈ కంప్యూటేషన్ అంతా అయిన తర్వాత వాటెవర్ ఈ కంప్యూటేషన్ అంతా అయిన తర్వాత ఒక మాక్సిమం వాల్యూని గెట్ చేయొచ్చా? ఒక మాక్సిమం వాల్యూ వస్తదా ఇక్కడ నేను కనిపెడితే? ఆ మాక్సిమం వాల్యూని ఇక్కడ అరే అనుకుంటే ఏం చేస్తానంటే అరే ఆఫ్ 0లో పెడతా. మళ్ళా రో 1 అయిద్ది. మళ్ళా ఇదేమైద్ది ఇప్పుడు? సెకండ్ రోకున్న అరేకే పాయింట్ చేసిద్దా? మళ్ళా ఒక మ్యాక్స్ వచ్చిద్ది. అంటే ఇక్కడ ఎక్స్ వచ్చిద్ది, వై వచ్చిద్ది, జెడ్ వచ్చిద్ది అండ్ ఇక్కడ సంథింగ్ ఒక ఏ వాల్యూ వచ్చిద్దనుకుందాం. అంటే నాకున్న ఒక్కొక్క అరేలో ఒక్కొక్క మాక్సిమం కనిపెట్టా. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడేంటి? నీ ప్రాబ్లము నీకు 2D అంటే తెలీదు. బట్ 2Dలో ఒక్కొక్క అరేని ట్రావర్స్ చేసే కాన్సెప్ట్‌ని రాసావు. అండ్ దానికి ప్రతి అరే కావాలి కాబట్టి ఒక లూప్ ఎక్స్‌ట్రా లూప్ పెట్టావు. అండ్ ఒక ఎక్స్‌ట్రా అరే తీసుకొని అప్పటిదాకున్న మాక్సిమమ్‌ని తీసుకున్నావు. అయిపోయింది. ఇప్పుడు నేను చూడు నా 2D అరేలో కనిపెట్టాల్సిన మాక్సిమం అనే ప్రాబ్లమ్‌ని 2D అరేలో కనిపెట్టాల్సిన మాక్సిమం ప్రాబ్లమ్‌ని దానికి 1Dతో బాయిల్ డౌన్ చేసావు. 1Dకి బ్రింగ్ చేసావు. అవునా? కాదా? మరిప్పుడు నీకు ఈ 1D అరేలో మాక్సిమమ్‌ని కనిపెట్టడం వచ్చా? రాదా? వచ్చా? మరంతే. ఫైండ్ మాక్సిమం ఎలిమెంట్ అంటే అంతే మరి. లేదు. లైక్ ఆఫ్‌కోర్స్ ఇది రాస్తే వర్క్ అయిద్ది. ఫైన్. ఒకసారి ఇది చూద్దాము. ఫస్ట్ ఇది చూసి దాని తర్వాత ఇంకేమైనా చేయొచ్చా అనేది కూడా చూద్దాము. ఇంత స్క్రాచ్ టైప్ నుండి చెప్తానికి రీజన్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ క్వెషన్ ఇస్తే పర్టిక్యులర్ వేలోనే ఆలోచించడం మానేసేయి. మల్టిపుల్ వేస్‌లో నువ్వు ఆలోచించాలనేదే నేను చెప్తున్నా. ఓకే. అందుకు మాత్రం ఇదంతా చేస్తున్నా. ఇప్పుడు ఎంత 2D అరే క్రియేట్ చేయడానికి
2 బాక్సెస్ కింద తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆ అరేని నమ్స్ అనుకుంటున్నా. దెన్ దాని సైజ్ ఎంత? ఫస్ట్ 4, దాని తర్వాత 3, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ 1Dలో 3 ఎలిమెంట్స్, అంతే కదా మనం అక్కడ కూడా తీసుకుంది. ఇప్పుడు ఇనీషియల్గా చూడు, ప్రతి రోలో ఇప్పుడు ఏంటి, ఎక్కడ దాకా నమ్స్ డాట్ లెంతేనా? ఇవన్నీ ఆల్రెడీ ప్లేలిస్ట్లో క్రియేట్ చేసాము. ఎక్కడి దాకా రన్ చేయాలి, ఎక్కడి దాకా ఇది అనేది ఒకసారి నువ్వు ఆ ప్లేలిస్ట్ చూసి, లైక్ ఆ పర్టికులర్ ఏరే వీడియో చూసి ఇక్కడికి రా. అని ఇప్పుడు చూడు, నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న డాట్ లెంత్ వరకేనా అని. ఇక్కడ ప్రతి రో ఈక్వల్ లెంత్ కాబట్టి నేను డైరెక్ట్గా నమ్స్ ఆఫ్ 0 ఫస్ట్ రోకి సంబంధించిన లెంత్ ఎంత ఉందో సెకండ్ థర్డ్కి కూడా ఎంత ఉండేది కాబట్టి రాసేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది జాగ్డ్ అరే అయితే అప్పుడు మనము ఏ రో కారు ఉండిద్ది. బట్ టు బీ సేఫ్ సైడ్ ఐ అనే దాని బేసిస్ మీద అలవా చేసుకో, సో దట్ నీకు క్లారిటీ ఉండిద్ది. ఇప్పుడు ఏంటి చెప్పు, నాకు ఇందులో కంటెంట్ 1 2 3 4 5 6 7 8 9 అనేది ఉందా, యాక్సెస్ ఉందా అంటే సింపుల్గా నేను ఇక్కడ ఇంట్ వాల్యూ అని ఫస్ట్ 1 అని పెట్టుకొని, ఇక చూడు ఏంటి, నమ్స్ ఆఫ్ 0లో మళ్ళా 0 1 2 లైక్ ఐ ఫిక్స్ చేసి జేని ట్రావెల్స్ చేస్తున్నా. అంటే ఫస్ట్ రోలో 1 2 3 దగ్గర ఏం పెట్టాలి, వాల్యూ అయినా. వన్స్ అది అయిపోయిన తర్వాత వాల్యూ ప్లస్ ప్లస్ అయినా, ఎందుకు నెక్స్ట్ బ్లాక్కి 2 రావాలి, అంతే కదా. ఇక్కడ చూడు, ఒక అరే ఉంటే 0 1 2 3 అయితే, ఇది 0 1 2 అయితే ఫస్ట్ ఇక్కడ వాల్యూ పెడుతున్నా 1. నెక్స్ట్ ఏమైంది, 0 ఫిక్స్, ఎందుకు కాలం అనేది నమ్స్ డాట్ లెంత్ దాకా ఎంత 3 టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి. అండ్ ఇది ఇట్లా ఈ ఐ అనేది 4 టైమ్స్ రన్ అయింది. సో ఈచ్ ఇన్స్టెన్స్ ఆఫ్ 0కి 3 టైమ్స్, లైక్ ఐకి 3 టైమ్స్ కాబట్టి నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ 2 అయింది, నెక్స్ట్ 3 అయింది. 4 5 6 7 8 9 10 11 12. ఇనీషియల్ టైమ్గా ఉంది కాబట్టి ఒక్కసారి నేను దీన్ని డీబగ్ చేసి చూపిస్తా. వన్స్ అయిపోయిన తర్వాత అరేలో ఏ డేటా ఉంటుంది అనేది నీకు చూడు, ఓకే. ఫస్ట్ అక్కడ చూడు, నమ్స్ ఆఫ్ 5లో అంటే నమ్స్ ఆఫ్ 0లో ఉన్న 1D అరేలో 1 ఉంది. నెక్స్ట్ 2 వచ్చింది. అండ్ దెన్ 0 ఫిక్స్, లైక్ ఐ ఫిక్స్, జేని మారుస్తున్నాము అంటే ఆ రోలో జేని ట్రావెల్స్ చేసేలాగా 3 వచ్చింది. అండ్ దెన్ మళ్ళీ ఐకి అప్డేట్ అవుతుంది. ఒకసారి ఇది కూడా రబ్ చేస్తాను సో దట్ నీకు క్లారిటీ ఉంటుంది. అండ్ అని ఇప్పుడు ఇక్కడ చూడు, మళ్ళా ఐ ఏమైంది 1 అయింది, అంటే ఇప్పుడు సెకండ్ రోకి పాయింట్ చేస్తున్నా. సెకండ్ రోలో అంటే ఐ 1 అయినప్పుడు జే 0 1 2 అయింది, అంటే సెకండ్ రోలో ఉన్న 1D అరేని యాక్సెస్ చేస్తున్నా. ప్రతి ఎలిమెంట్ని చేసి అక్కడ చూడు 4 వచ్చింది, అండ్ నెక్స్ట్ 5 వచ్చింది, అండ్ దెన్ 6 వచ్చింది, అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ రోనేనా, అండ్ దెన్ 7 8 9 వచ్చింది, అండ్ దెన్ ఫోర్త్ రోలో ఏమైంది 10 11 అండ్ దెన్ 12. నెక్స్ట్ ఆ నెక్స్ట్ రోకి వెళ్ళిపోయింది, అది బౌండ్ యాక్సెస్ అవ్వదు, సో బయటకు వచ్చేస్తుంది, ఓకే. సో ఇలా మనము ఒక 1D 2D ఏరియాలో డేటా ఫిల్ చేయొచ్చు. అండ్ దీన్నే మనం ఆబ్వియస్గా లైక్ ట్రావర్సింగ్ అంటావు, మన ఇష్టం యాక్సెస్ని పెట్టడానికి. ఇప్పుడు నా గోల్ ఏంటి, ఓకే నా డేటా ఫిల్ చేశాను, నెక్స్ట్ అందులో మ్యాక్సిమంని కావాలి అంటున్నా. అంటే వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేను ఒక 1D అరేని క్రియేట్ చేస్తా టిల్ మ్యాక్స్, లైక్ ఈచ్ 1D మ్యాక్స్. ఇప్పుడు ఎన్ని ఉంటాయి, నమ్స్ డాట్ లెంతే కదా. నమ్స్ ఆఫ్ 0 డాట్ లెంత్ కాదు, ఎందుకు ఒక్కొక్క రోలో ఉన్న కాలం మ్యాక్సిమంని తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఏం చేయాలి చూడు, నేను మళ్ళా ట్రావర్స్ చేయాలా, ప్రతి రోని ట్రావర్స్ చేయాలా, అంటే ప్రతి రో అప్పుడు I0 ఉండాలా. ఇప్పుడు ఏంటి చూడు, ప్రతి రో కొత్త రోనేనా, అంటే ప్రతి రోకి నేను ఇనీషియల్గా మ్యాక్సిమం అనేది నమ్స్ ఆఫ్ 5 రోలో ఉన్న ఫస్ట్ కాలంని తీసుకుంటున్నా, మ్యాక్సిమంని, ఇనీషియల్ మ్యాక్సిమంని. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆ మ్యాక్స్లో మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఇప్పటిదాకున్న మ్యాక్సిమం కానీ లేదా నమ్స్ ఆఫ్ 5 ఆఫ్ జేలో ఉన్న కంటెంట్ మ్యాక్సిమం అయితే ప్రెసెంట్ లైక్ వాట్ ఎవర్ ద అప్డేటెడ్ మ్యాక్స్ అనేది అప్డేట్ చేయి. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత దీని మీనింగ్ ఏంటి, ఇది 1Dకి సంబంధించిందేనా,
1Dకి సంబంధించిన వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఈచ్ 1D ఆఫ్ ఐలో నేను కరెంట్ ఉన్న మ్యాక్స్ అని పెడుతున్నా. అండ్ నెక్స్ట్ ఇటరేషన్కి ఏమైంది మ్యాక్స్ చూడు నమ్స్ ఆఫ్ 1 అయింది. అంటే సెకండ్ రోలో ఉన్న 1D అరేలో ఫస్ట్ది పెడుతున్నా. అలాంటివి క్లియర్గా అబ్జర్వ్ చేయి నేను ఎలా చేస్తున్నా అనేది. ఓకే యా ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా ఆఫ్ కోర్స్ ఇక్కడ 1 నుండి స్టార్ట్ చేస్తానంటే స్టార్ట్ చేయి, ఎందుకంటే ఆల్రెడీ 0th పొజిషన్ది నాకు ఆల్రెడీ మ్యాక్స్ ఉంది. బట్ స్టిల్ ఫైన్ ఇంక్లూడింగ్ అది చేసిన ఒక ఎక్స్ట్రా ఇటరేషన్ అయి తప్ప అందులో ఏం ప్రాబ్లం లేదు. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నాకు ఏం కన్ఫర్మేషన్, ఓకే ప్రతి రో యొక్క మ్యాక్సిమము ఈచ్ 1Dలో ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి తెలిసిన 1D అరే ప్రాబ్లం లాగా చేసేసి ఈచ్ 1D ఆఫ్ 0 ఇనిషియల్ అనుకొని నెక్స్ట్ ఇప్పుడు 1D అరేని ట్రావర్స్ చేస్తున్నా. ఇప్పుడు 1D అరే ఏంటి ఇక్కడ ఈచ్ 1D అరే డాట్ లెంతేనా. అండ్ ఇక్కడ మ్యాక్స్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ప్రెజెంట్ ఉన్న మ్యాక్స్ కానీ లేదా ప్రెజెంట్ ఉన్న ఈచ్ ఆఫ్ ఐలో కానీ. ఎందుకు ఇది 1D కాబట్టి ఒకసారి, ఇది 2D కాబట్టి ఏ రోలో ఏ కాలంని అనేది కూడా యాక్సెస్ చేయాలి కాబట్టి అట్లా చేస్తున్నాం. సో ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ నేను మ్యాక్స్ని ప్రింట్ చేస్తే హోల్ అరేలో ఉన్న మ్యాక్సిమం కంటెంట్ నాకు వచ్చిద్దా. అంటే ఏంటి హోల్ అరేలో ఎంత ఉంది, లైక్ 2D అరేలో 12 లాస్ట్లో ఉంది. అదేనా మనకు కావాల్సింది, చూద్దాం ఒకసారి. ఓకే అండ్ ఇక్కడ డేటా ఎలా పెట్టుకుంటానని నీ ఇష్టం, ఆ ఉన్న డేటా బేసిస్ మీద మ్యాక్సిమం వాల్యూ ఎక్కడున్నా మనకు వస్తుంది. ఓకే సో ఇలా ఒకటి చేసాము. మరి ఇంతేనా మ్యాక్సిమం దానికి ఇలా చేయాలి. ఇది జస్ట్ నీకు ఇప్పటిదాకా మనము 1D అరే చేసాం కాబట్టి 1D థీమ్ కాన్సెప్ట్లో నీకు చెప్పా. బట్ ప్రాపర్గా చూస్తే చూడు అసలు ఈ 1D అవసరమా, ఎందుకు ఫ్యూచర్లో ఆ ఈచ్ 1D అనే కాన్సెప్ట్ని వాడుతున్నావా. ఇప్పుడు ఓకే ఇది కలెక్షన్ ఆఫ్ 1D, కానీ ఈ కలెక్షన్ ఆఫ్ 1Dని కూడా నేను ప్రతి రోలో ప్రతి కాలంని యాక్సెస్ చేయొచ్చా ఒకే ఇటరేషన్లో. మరి యాక్సెస్ చేసేటప్పుడు వాడి క్వశ్చన్ ఏంటి, మ్యాక్సిమం ఎలిమెంట్ అడిగాడు. ప్రతి రోలో మ్యాక్సిమం ఎలిమెంట్ కాదు కదా. అంటే సింపుల్గా నేను మ్యాక్సిమం అనే వాల్యూనే బయట పెట్టుకొని ఇనీషియల్గా లైక్ 0th ఆఫ్ 0thలోనో ఇట్లా పెట్టుకొని ఫస్ట్ ఇదే నాకు ఫస్ట్ యొక్క ఇదే మ్యాక్సిమం అనే కంటెంట్ అనుకుంటే, ఇప్పుడు చూడు ఈ పర్టికులర్ రోని 0 to దాని యొక్క లెంత్ దాకా లోపల ఈ పర్టికులర్ కాలంని అంటే ఈచ్ ఆఫ్ ద కాలం మ్యాట్రిక్స్ ప్రతిదాన్ని రో కాలం అనే వేరియబుల్స్తోనే వాడు. అట్లీస్ట్ నీకు అర్థమైనంత వరకు లైక్ నీకు ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది, నేను మ్యాట్రిక్స్ని 2D అరేలా చూడగలుగుతున్నా, IJ వాల్యూస్ని పెట్టుకోగలను అని నీకు కాన్ఫిడెన్స్ వచ్చేదాకా నువ్వు రో కాలం అనే వాడు. అప్పుడు లైక్ లూప్స్లో ఆల్మోస్ట్ అంతే చేసాం కాబట్టి నీకు ఆ క్లారిటీ వచ్చేసింది. అంటే ఓకే ఏ రోలో ఉన్నా ఏ కాలంని యాక్సెస్ చేస్తున్నా అలా యాక్సెస్ చేసే టైంలో నేనేం చేయాలి అనే క్లారిటీ వస్తుంది. ఓకే అండ్ ఇప్పుడేంటి 0 నుండి కాలం -1 దాకా. ఎందుకు ఇక్కడ M అని పెట్టాను, రో లెంత్ కాలం లెంత్ డిఫర్ అవ్వచ్చు కదా. ఇక్కడ n క్రాస్ m ఉంది, ఈక్వల్ అయితే ఈక్వల్ది పెడతావు అని. ఇప్పుడు ఇక్కడ చూడు ఏమని వస్తున్నా, అప్పటిదాకున్న మ్యాక్సిమంలో మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కామా నమ్స్ ఆఫ్ ప్రెజెంట్ ఇక్కడ రో అండ్ ఇక్కడ కాలము ఇలా రాయచ్చా లేదా. ఎందుకు నాకు ప్రతి రో యొక్క మ్యాక్సిమం కంటెంట్ అక్కర్లా, వాడికి కావాల్సింది ఓవరాల్గా ఉన్న మ్యాక్సిమము. అంటే రో ప్రాపర్గా విను, రో కాలం అనే 2 వేరియబుల్స్తో ప్రతి కంటెంట్ని నేను యాక్సెస్ చేయొచ్చా, ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి కంటెంట్ని యాక్సెస్ చేయొచ్చా. ఫస్ట్ రో 0 అయితే కాలం 1 2 3 అవుతుంది. ఎందుకు ఇక్కడ నమ్స్ ఆఫ్ 0 డాట్ లెంత్ అని పెడతా కాబట్టి. అంటే ప్రతి 1Dని యాక్సెస్ చేస్తున్నా, రో 1 అయినప్పుడు మళ్ళీ యాక్సెస్ చేస్తున్నా, రో 2 అయినప్పుడు మళ్ళీ యాక్సెస్ చేస్తున్నా, రో 3 అయినప్పుడు మళ్ళీ యాక్సెస్ చేస్తున్నా. మరి ఇలా యాక్సెస్ చేస్తున్నప్పుడు అసలు ఎక్స్ట్రా 1D అరే ఎందుకు మనకి. ఓకే అండ్ ఇలా డైరెక్ట్గా చేసేయచ్చు కదా. మరి ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని ఇక్కడ డైరెక్ట్గా చేద్దాము. ఏంటి వన్స్ ఇది అయిపోయిన తర్వాత
సి ఇక్కడే నేను మ్యాక్సిమం అనే వాల్యూని, లేదు నాకు ఇనీషియల్గా ఇలా ఇష్టం లేదు, నేను 0 కూడా అంటే ఇంటీజర్ డాట్ మినిమం వాల్యూ పెట్టుకో. నా మినిమం అజంప్షన్ ఇనీషియల్గా ఉంది. ఎందుకు? అరేలో ఉన్న మ్యాక్సిమం కావాలి అంటే ఇనీషియల్గా నాకు తక్కువ అజంప్షన్తో వెళ్ళాలి కాబట్టి. అంతేని ఇక్కడ చూడు, ఇక్కడున్న మ్యాథ్స్ తీసేసి ఈ మ్యాథ్స్ పెట్టుకో. అండ్ ఇది హోల్ కంటెంట్ అంతా నేను డిలీట్ చేసేయచ్చు కదా ఇప్పుడు. సి అని ఇప్పుడు చూడు, ఇక్కడ డేటా ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ లీడ్ కోడ్లో వాడేస్తారు కాబట్టి నువ్వు దాన్ని వరి అవ్వకర్లా. అంటే ఇది ఒక్కటేనా నా హోల్ కంటెంట్. సి ఒకసారి మళ్ళీ రీరన్ చేస్తున్నా. ఓకే, మరి ఇప్పుడు మినిమం కూడా కావాలి. ఎలా? సరే, మినిమం కూడా కావాలి అంటే ఈసారి అదే అరేని ఇంకోసారి ట్రావెల్స్ చేస్తాను, కానీ దిస్ టైం మినిమం అని పెడతాను. ఇక్కడ మినిమం కాబట్టి ఇనిషియల్గా నా దగ్గర మ్యాక్సిమం అనే అసంప్షన్తో స్టార్ట్ చేస్తాను. అండ్ ట్రావర్సింగ్ మొత్తం ఒకటే. ట్రావర్సింగ్ అయితే మారదు కదా, అరే ట్రావర్సింగ్ మారదు కదా, ప్రతి ఎలిమెంట్ని చూడాలి. అని ఎప్పటిదాకా ఉన్న మినిమం అండ్ మ్యాథడ్ డాట్ మినిమం కావాలి అని ఇక్కడ హోల్ కంటెంట్ అయిపోయిన తర్వాత మినిమంని డిక్లేర్ చేస్తున్నా అండ్ దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే, మ్యాక్సిమం 12 అండ్ మినిమం 1. ఓకే, అండ్ లేదు నాకు ఇలా కాదు, నువ్వు అన్ని ఆర్డర్లో పెట్టావు కాబట్టి నాకు వస్తుందేమో. సరే, ర్యాండమ్ నెంబర్స్ పెడదాం ఇందులో. అప్పుడు నాకు తెలియదు ఏది వస్తుందో. డైరెక్ట్గా తీసేసి మ్యాథ్ డాట్ ర్యాండమ్ని వాడదాము. డేటా 12 లోపలే ఉంది కాబట్టి మనం ఎట్ మ్యాక్స్ ఫైన్ 100 లోపలే పెడదాం, అంటే 0 to 99 దాకా. బట్ 0 to 99 దాకా ఫైన్, 0 to 99 దాకా ఏదో ఒక ర్యాండమ్ వాల్యూస్ వస్తాయి. రిపీట్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, అది మనకి తెలియదు. అండ్ ఇక్కడున్న ర్యాండమ్ వాల్యూ అది డబుల్ ఫార్మేట్లో వస్తుంది కాబట్టి మనకి ఇంటీజర్ ఫార్మేట్ కావాలి. అండ్ యా, కూల్. అండ్ ఇప్పుడు ఇది తీసేయచ్చు. ఒక్కసారి క్లియర్గా ఉండడానికి ఇప్పుడు చూడు, బిఫోర్ దట్ నేను ఆ అరేని ప్రింట్ చేస్తాను. ఇసి ప్రింటింగ్ ఎలా చేస్తున్నానో కూడా అబ్జర్వ్ చేయి, క్లియర్గా అబ్జర్వ్ చేయి. అసలు అబ్జర్వ్ చేయడానికి ఏమని చెప్పు అక్కడ. మళ్ళా అరేని ట్రావెల్స్ చేయాలి కదా. ప్రతి రోలో ఉన్న ప్రతి కాలంకి వెళ్ళాలి అంటే ప్రతి రోలో ఉన్న ప్రతి కాలం ఇదేనా చేసేది అంటే ఐజేసి. నువ్వు మాత్రం రో కాలం ఇదే అలవాటు చేసుకో. ఇదే అలవాటు అట్లీస్ట్ ఒక 10-20 ప్రాబ్లమ్స్ దాకా రో చేయని అన్నట్టుగానే ఆలోచించు. అండ్ ఇక్కడ సౌట్ నమ్స్ ఆఫ్ 5 ఆఫ్ జే, దాంట్లో స్పేస్ ఇస్తా. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నా బండి అయిపోయినట్టేనా అంటే ఏం చేయాలి? సౌట్. సేమ్ ఇది క్లియర్గా చూస్తే నువ్వు ఇప్పటిదాకా నా వీడియోస్ ప్లేలిస్ట్ నువ్వు చూసుంటే స్టార్ ప్యాటర్న్ 4 times అలా 3 times రిపీట్ చేసేలాగానే ఉందా? బట్ ఇక్కడ స్టార్ బదులు స్టాండర్డ్గా ప్రతి రోలో ఒకే కంటెంట్ ఉంది. అలా ఎన్ని రోలు ఉంటే అన్ని రోలు ప్రింట్ చేసావు. ఇది రో 0, రో 1, రో 2, రో 0, 1, 2, 3. బట్ ఇక్కడ స్టార్ బదులు కంటెంట్ ఎక్కడి నుండి గెట్ చేసావు? కంటెంట్ ఇక్కడ నుండి గెట్ చేసావు. ఇది తప్ప అసలు ఏమన్నా మారిందా? 2D అరే అంటేనే అది. 2D నీకు ఈ కోర్ పాయింట్ అర్థమైతే చెప్తున్నాను. 30-40% ఆఫ్ ద నార్మల్ ప్రాబ్లమ్స్ ఇన్ 2D మినిమం క్లియర్ చేసేస్తావు. ఇదొక్క ప్రాబ్లం వల్ల, లైక్ ఇదొక్క చూసే విధానం పర్స్పెక్టివ్ వల్ల. ఓకే, అండ్ యా, ఇప్పుడు ఒకసారి దాన్ని ప్రింట్ చేసేద్దాము. అండ్ సో ఓవరాల్గా ఇప్పుడు మినిమం మ్యాక్స్ కూడా మనకు వస్తుంది. అండ్ ఇక్కడ అండ్ సిమిలర్లీ మిన్లో కూడా పెడదాము, ఎందుకంటే పైన మనకు డేటా ప్రింట్ అవుతుంది కదా, మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక ప్రాబ్లం ఎప్పుడన్నా డిస్ట్రిబ్యూట్ చేసుకో. ఒకేసారి ముందు పెట్టేసుకొని ఇక అయిపోయింది మొత్తం అర్థం కావట్లా, అరే డివిజన్ చేసుకొని చూడు. ఇక్కడ చూడు, సమ్ ర్యాండమ్గా నాకు కొన్ని వాల్యూస్ వచ్చినాయి. ఏమైంది ఇప్పుడు? 86 అయినా మ్యాక్సిమం చూడు, ఈ మొత్తంలో మ్యాక్సిమం 86 అయినా మినిమం ఎంత? 5.
మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఎందుకు ఇవే డేటా వస్తాయి అంటే కాదు, ఎందుకు ర్యాండమ్ అనే ఫంక్షన్ వాడాం. ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు చూడు 77 66 కరెక్టేనా? 77 వచ్చింది, 16 వచ్చింది. ఓకే, సో యా, మరి దీన్ని టైం కాంప్లెక్సిటీ ఎంత, స్పేస్ కాంప్లెక్సిటీ ప్రాపర్గా విని, ఇది మళ్ళా చెప్తున్నా. నా డేటా ఎంత, ఇక్కడ m కాలమ్స్ ఉంటాయి, ఇక్కడ n రోస్ ఉంటాయి, కాబట్టి n క్రాస్ m అన్నామా, అంటే దాని మీనింగ్ ఏంటి, n ఇంటూ m ఎలిమెంట్స్ ఉంటాయి అని అర్థము. అంతే కదా, 1D లైక్ 2D అరే అంటే వాట్ ఎవర్ ద మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి, టోటల్గా n ఇంటూ m ఎలిమెంట్స్ ఉంటాయి. మరి టోటల్ n ఇంటూ m ఎలిమెంట్స్ ఉంటే నేను ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ చేయాలా లేదా, మ్యాక్సిమం మినిమంకి మాత్రమే అడుగుతున్నా. మ్యాక్సిమం మినిమంకి ప్రతి ఎలిమెంట్ చెక్ చేయాలా, అంటే ఒక్కొక్క ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత టైము నేను రన్ చేయాలా, అంత టైము నేను ఆ ప్రాబ్లమ్ని రిపీట్ చేయాలా, అంటే దాని టైం కాంప్లెక్సిటీ ఎంత, nm. అర్థం కాల, ఒకసారి మళ్ళీ 1Dతో మ్యాప్ చేద్దాం. 1Dలో టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, n. అందులో మ్యాక్సిమంని కనిపెట్టాలి అంటే ఎన్ని ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేయాలి, n ఎలిమెంట్స్. ప్రతి ఎలిమెంట్ని తీసుకొని నేను చెక్ చేయాలా, అందుకే కదా మనకి బిగ్ ఆఫ్ n అయింది. సిమిలర్గా సపోజ్ రేపు పొద్దున్న నేను n అని 1D ఏరియాలో n అని చెప్పాలా, టోటల్ 1D ఏరియాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అంటే n ఇంటూ m ఇంటూ k ఎలిమెంట్స్ అన్నా, మరి దానికి టైం కాంప్లెక్సిటీ ఏమైంది, బిగ్ ఆఫ్ n అయింది. ఇదే కదా మనం చేసేది ఎప్పటిలాగా మిస్టేక్, ఏమైంది బిగ్ ఆఫ్ n ఇంటూ m ఇంటూ k. ఇది ఎందుకు, టైం కాంప్లెక్సిటీ విల్ బి డిపెండింగ్ ఆన్ what is the size of input, size of అసలు ఇన్పుట్ సైజే నేను ఇక్కడ ఇన్పుట్ సైజే నేను ఇక్కడ m ఇంటూ n ఇంటూ k అంటే అసలు బిగ్ ఆఫ్ n అని ఎలా అంటావు, అసలు ఇదే మోస్ట్ బ్లండర్ మిస్టేక్. ఏం చేస్తారు తెలుసా, వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఫైండింగ్ maximum number in an array of containing a into b into c ఎలిమెంట్స్ అన్నాడు. నువ్వేం చెప్తావు తెలుసా ఆన్సర్, బ్యూటిఫుల్గా సార్ బిగ్ ఆఫ్ ఎన్ సార్ అంటావు. అసలు వాడు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని రిప్రజెంట్ చేసుకుంది ఏతో బితో సితో, ఏ ఇంటూ బి ఇంటూ సి టోటల్ ఎలిమెంట్స్తో. అసలు సంబంధమే లేని ఒక కొత్త ఆల్ఫాబెట్ తెచ్చి బిగ్ ఆఫ్ ఎన్ సార్ అంటావు. అసలు సింక్ ఏమన్నా ఉందా, అసలు ఏమన్నా ఉందా ప్రాబ్లం, లైక్ నువ్వు అలా చెప్పడానికి ఏం చెప్పాలి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏబీసీ అయితే టోటల్ అరేని టైం ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఏబీసీ టైము. అంటే కాంప్లెక్సిటీ వచ్చేసి ఏ ఇంటూ బి ఇంటూ సిఈ. సపోజ్ what is the like time complexity of finding maximum element in n square elements అంటే big of n square అంతేగాని big of n కాదు. అర్థమవుతుందా, టైం కాంప్లెక్సిటీ డిపెండింగ్ అపాన్ హౌ మెనీ ఎలిమెంట్స్ వర్ దేర్. ఇప్పుడు నా ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, n స్క్వేర్ అంటున్నా కాబట్టి n స్క్వేర్ టైం పట్టిద్ది. రేపొద్దున n క్యూబ్ అంట, n క్యూబ్ టైం పట్టిద్ది. లేదా నా ఉన్న అరేలో n log n ఎలిమెంట్స్ ఉన్నాయి అంటాను. నేను దీనికి మ్యాక్సిమం కనిపెట్టాలంటే టైం కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ n log n. జనరలైజ్డ్ గా n ఎలిమెంట్స్ ఉంటాయి అంటారు కాబట్టి n అని చెప్తావు. ఇది కాబట్టి ఇలా చెప్తారు, అంతేగాని బ్లైండ్ గా ప్రతిసారి ఏది అడిగినా ఏబిసిడ్లు అడిగినా ఇంకా అడిగి n అనకు. అర్థమవుతుంది కదా ఏం కన్వే చేయాలనుకుంటున్నాను. ఓకే, సో మరి దీని కాంప్లెక్సిటీ ఎంత, ఎన్నిసార్లు రన్ చేస్తున్నా, 0 నుండి ఇక్కడ చూడు 0 నుండి నమ్స్ డాట్ లెంత్. ఆ నమ్స్ డాట్ లెంత్ దేనిని సూచిస్తుంది, లైక్ ద రో ప్రాపర్టీస్ నేనా, అండ్ ఈచ్ ఆఫ్ ద రో లోపలికి వెళ్ళిన తర్వాత j నమ్స్ ఆఫ్ i దాకా, అంటే కాలం ఏనా, అంటే సింపుల్ గా ఏమన్నా రోని స్కిప్ చేస్తున్నామా, లేదు i++ చేస్తున్నా, i++ అంటే ప్రతి రోలో ఉన్న ప్రతి కంటెంట్ ని నేను ట్రావర్స్ చేస్తున్నా. ఇలా ట్రావర్స్ చేస్తుంటే నాకు ఎంత టైం పట్టిద్ది, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత టైం పట్టిద్ది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, n క్రాస్ m అంటే బిగ్ ఆఫ్ nm.
రేపొద్దున నేను n క్రాస్ n ఎలిమెంట్స్ ఉంటాయంట. అంటే ఇక్కడున్న లెంత్ కాలమ్స్, ఇక్కడున్న డేటా కాలమ్స్ లైక్ నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ అంట. అప్పుడు n స్క్వేర్ అయ్యిద్ది. ఎందుకు? n క్రాస్ n డేటా ఎలిమెంట్స్ ఉంటే n ఇంటూ n n స్క్వేర్ అయ్యొచ్చు. కాబట్టి n స్క్వేర్ అని రాస్తావు. క్లారిటీగా ఉంటుంది. ఇనీషియల్ టైంలో క్లారిటీగా ఉంటేనే ఫ్యూచర్లో నీకు ఎలాంటి కన్ఫ్యూజన్ రాదు. సో దీని హోల్ టైం కాంప్లెక్సిటీ ఎంత? ఇదొచ్చేసి ఒక n స్క్వేర్, ఇదొచ్చేసి ఒక n స్క్వేర్, ఇదొచ్చేసి ఒక n స్క్వేర్, టోటల్గా 2n స్క్వేర్, విచ్ ఈస్ నథింగ్ బట్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ అనే కాన్స్టెంట్స్ తీసేస్తే ఇది కూడా కాన్స్టెంట్గా తీసేస్తా అంటావా? తీసేస్తాననేటైతే ఒకసారి నేను టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఒక వీడియో చేశాను, అదొకసారి చూసిరా. అండ్ యా, ఇప్పుడు మరి దీన్ని కంబైన్ చేయలేమా? ఒకేసారి మిన్ను మ్యాక్స్ కనిపెట్టలేమా? అదేగా 1D అరేలో చూసింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మారినాయి కానీ మన లాజిక్ మారిద్దా? లాజిక్ ఎప్పటికీ మారదు. ఇదే నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు 2D వచ్చింది, రేపొద్దున 3D వచ్చింది. అంతేగాని ట్రావెల్స్ చేసే విధానం మారిద్ది కానీ లోపల ఉండే లాజిక్ మారదు. అంటే టోటల్గా ఈ కంటెంట్ని తీసేసి ఇక్కడ ఇంటూ min ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అనే అసంప్షన్లో మినిమమ్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నా, మినిమంకి min ఈక్వల్స్ టు ఇలా రాయచ్చా? ఇలా రాయచ్చా లేదా? అంటే ఏంటి? ఆ ఎలిమెంట్ మినిమం అయిద్దో తెలియదు, ఆ ఎలిమెంట్ మ్యాక్సిమం అయిద్దో తెలియదు, రెండో చెక్ చేసేయి. జనరల్గా ఇఫ్ మ్యాక్స్ లెస్ దాన్ నమ్స్ ఆఫ్ ఐ అయితే మ్యాక్స్ అప్డేట్ చేసి ఎల్స్లో ఇఫ్ మిన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ ఐ అని రాసి అలా ఇఫ్ ఎల్స్ చేయకుండా బ్లైండ్గా చేసేయచ్చు కదా. ఆటోమేటిక్గా అదే ట్యాకిల్ చేసుకునేది. ఒకసారి మళ్ళీ రన్ చేద్దామా? దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఏమన్నా మారిందా లోపల కాన్స్టెంట్ స్టెప్ కాకుండా లూప్స్లో? స్టిల్ బిగ్ ఆఫ్ ఎన్ఎంఏ. ప్రాపర్గా వచ్చిందో చెక్ చేద్దాం. హైయెస్ట్ ఎంత ఇందులో? 99 అయినా, నెక్స్ట్ 90 ఉంది అంటే 91. నెక్స్ట్ ఏంటి? లోయెస్ట్ ఎంత? 7. ఇక్కడ 7 ఉంది. ఓకే, సో యా. అని ఇప్పుడు 2D అరేని మరి ప్రతిసారి నేను ప్రింట్ చేయాలంటే ఇలానే రాయాల్సిందేనా? అంటే 1D అరేలో నువ్వు అరేస్ డాట్ టూ స్ట్రింగ్ అని చెప్పావు కదా, ఇక్కడ అలా 2D అరేకి ఏం లేదంటే ఉంది. అరేస్ డాట్ టూ స్ట్రింగ్ అనేది 1D అరేని ఇస్తే అది ప్రింట్ టూ స్ట్రింగ్గా మార్చేసి స్ట్రింగ్ ఫార్మేట్లో ప్రింట్ అయింది. మరి ఇప్పుడు లోపలుండే ఈ ప్రతి ఒక్కటి 1D అరేకి సంబంధించిందేనా? ఒక రోలో ఉన్న ప్రతి డేటా 1D అరేనేనా? అంటే సింపుల్గా ఇదంతా తీసేసి నేను ప్రాపర్గా చూడ ఏం చేస్తున్నాను, అరేస్ డాట్ టూ స్ట్రింగ్లోకి ఇచ్చి ఇక్కడ నేను నమ్స్ ఆఫ్ ఐని పంపించచ్చా లేదా? ఇప్పుడు చూడు, ఈ నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ ఏంటి? 1D అరే. అంటే టూ స్ట్రింగ్ అరే డాట్ టూ స్ట్రింగ్కి ఏం కావాలి? 1D అరే. మరి నేను పాస్ చేస్తున్నంతేనా? ఇలా ప్రతి రెండు పాస్ చేయాలి కాబట్టి ఒక ఎక్స్ట్రా ఫర్ లూప్ పెట్టా. ఓకే, ఒకసారి దీన్ని మళ్ళీ రన్ చేద్దాము. సో ఇలా నువ్వు 1D అరేని ప్రింట్ చేయొచ్చు. ఓకే, 1D అరే ప్రింట్ అయిపోయింది. లైక్ ఈచ్ ఆఫ్ ద 1D అరే ఫామ్ 2D అరే కాబట్టి ఇలా ప్రింట్ చేయొచ్చు. సో యా, అండ్ ఇప్పుడు అదే కోడ్ని మనం ఒకసారి పైథాన్లో కూడా ఎలా రాయాలో చూద్దాము. అండ్ ఇక్కడ ర్యాండమ్ వాల్యూని ఇనిషియలైజ్ చేయడానికి ఈ ఇంపోర్ట్ ర్యాండమ్ అనేది లైబ్రరీ లైక్ మాడ్యూల్ వాడాను. అండ్ దెన్ ఆ రేంజ్ దాకా, అండ్ దెన్ ప్రతి దానికి ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ నేను ఆ ర్యాండమ్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తున్నా. లైక్ నాకు ఒక 2D అరే వస్తుంది. ఓకే, వన్స్ ఇక్కడ నా 2D అరే డేటా ఏంటి ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ చూడు, ఇదంతా బేస్ సెటప్, లైక్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన మెయిన్ లాజిక్ వచ్చేసి మ్యాక్సిమంకి -ఇన్ఫినిటీని పెడుతున్నా, మినిమంకి ఇన్ఫినిటీని పెడుతున్నా, పాజిటివ్ ఇన్ఫినిటీ. అంటే ప్రతి నమ్స్లో ఉన్న ప్రతి రో దాని బేసిస్ మీద ఇక్కడ ప్రతి ఎలిమెంట్ని తీసుకొని లైక్ ఆ రోలో ఆ 1D అరేలో ప్రతి ఎలిమెంట్ని తీసుకొని అప్పటిదాకా ఉన్న మ్యాక్సిమంకి నమ్స్లో ఉన్న మ్యాక్సిమంని పెట్టి అప్పటిదాకా మినిమంలో నమ్స్లో ఉన్న మినిమంని తీసుకుంటున్నా.
ప్రెజెంట్ ఎలిమెంట్ మాక్సిమం అయ్యే ఛాన్స్ ఉంది, లైక్ మాక్సిమం కానీ మినిమం అయ్యే కానీ ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటేగా ఐదర్ మాక్సిమంకి అది ఛాన్స్ ఉంది, లేదా మినిమంకి ఛాన్స్ ఉంది, లేదా లైక్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దెమ్ ఉండొచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఇఫ్ ఎల్స్ వాడలేదు కాబట్టి ఈ మ్యాథ్.మ్యాక్స్ అనేది మ్యాథ్స్ అనేది డైరెక్ట్గా అది ట్యాకిల్ చేసేసిద్ది కదా. కాబట్టి పక్కన రాసా ఎలాంటి ఇఫ్ ఎల్స్ లేకుండా అండ్ డైరెక్ట్గా ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము. ఇక్కడున్న డేటాకి 81 మ్యాక్సిమమ్ ఆఫ్ కోర్స్, అండ్ దెన్ లోయెస్ట్ అంతా 13. వచ్చిందా? అండ్ మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాము. ఇప్పుడు ఇంకో వేరే నెంబర్స్ వచ్చినాయి. 99 అనేది ఇక్కడ ఆఫ్ కోర్స్, నెక్స్ట్ 13 minimum ఆఫ్ కోర్స్. Okay, so yeah, that's it for this video. Thank you.